జై బోలో గణేష్ మహారాజ్ కి జై. స్వాములు ఇప్పుడు మనము చిత్తారమ్మ గుడి, ఇది ఎక్కడంటే ఉషా ముళ్ళపూడి హాస్పిటల్ దగ్గర ఉంటుంది. అయితే ఇది షాపూర్ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి 23 కిలోమీటర్లు ఉంది. చాలా పెద్ద జాతర అవుతుంది ప్రతి ఎవ్రీ ఇయర్. 1 వీక్ దాకా మంచి జాతర అవుతుంది అన్నమాట. నడవండి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనము షాపూర్కి వచ్చాము. షాపూర్ నుంచి రాజశేఖర రెడ్డి చర్చ్ ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్ లోపలికి 3 కిలోమీటర్స్ వెళ్ళాలి అనమాట. అప్పుడు మనకు ఆ టెంపుల్ వస్తుంది. నిలవంది పెడదాము. అక్కడ పోయాక టెంపుల్ గురించి చెప్తాను. నిలవంది నుంచి లెఫ్ట్ మరలాలండి. నడవండి. చూడండి, చిత్తారమ్మ జాతరకు వచ్చేసాము. చూడండి, చిత్తారమ్మ తల్లి ఎంత మంచిగా కూర్చోన్నది చూడండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయండి, లేదంటే అన్ని కొనుక్కోవచ్చు. ఎగ్జిబిషన్ లాగా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. అశోక్ కుమార్. అయితే ఇప్పుడు మనము చిత్తారమ్మ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇది ఏడాదికి ఒకసారి జాతర అవుతుంది. 7 రోజుల జాతర అవుతుంది అనమాట. కాబట్టి అందరు ప్రజలు సిటీ నుంచి దూరం నుంచి వస్తారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. కాబట్టి మీకు అన్ని చూపిస్తాను అమ్మవారిని. నవ్వండి, దర్శనం చేసుకొని నవ్వండి, పదండి. చూడండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇది లోపల గుడి లోపలికి వచ్చాము. చేసుకోండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. మీరు ఎక్కడ ఉంటారు? వస్తారా ఇక్కడికి? చాలా బాగా బ్రహ్మాండంగా పెడుతున్నాయి. చూడండి, చూడండి లైన్ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. స్వాములు అక్కడ చిత్తారమ్మని చూశారు కదా, ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి.
దర్శనం చేసుకోండి. ఎల్లమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి. మంత్రి గారు చెప్పండి. భక్త మహాశైలారా, భాగ్యనగరంలో కొలువై ఉన్నటువంటి గాజుల రామారంలో ఉషాముళ్ళపూడి హాస్పిటల్కి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అతిపెద్ద దేవాలయం శ్రీ రేణుకా ఎల్లమ్మ చిత్తారమ్మ దేవి దేవాలయం. ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మోత్సవాలు శ్రీ చిత్తారమ్మ దేవి బ్రహ్మోత్సవాలు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి దేవాలయము. 1975లో ఒక చిన్న దేవాలయంగా ఆవిర్భవించి ఇది భాగ్యనగరంలోనే ప్రథమ దేవాలయంగా గ్రూప్ 1 లో కూడా చిత్తారమ్మ దేవి ఆలయ జాతర హైదరాబాద్ లో, కరీంనగర్ లో, వరంగల్ లో, శ్రీశైలంలో ఎక్కడ జరుగుతుంది అనే స్థాయికి వచ్చిన ఏకైక ఆలయం చిత్తారమ్మ దేవి ఆలయం. జాతరలలో, బ్రహ్మోత్సవాలలో ఎక్కువ రోజులు ఎక్కువ సంఖ్యలో వచ్చేటటువంటి ఏకైక ఆలయం శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయం. గ్రామము ఈ రోజున కూడా గాజుల రామారం గ్రామమే. ఈ గ్రామంలో ఒక మహాద్వారం ఉండటము అనేటువంటిది ఈ యొక్క ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి దేవన మంది భక్తజనులు కూడా దండోపదండాలుగా వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాబోతున్నాము. శ్రీమాత్రే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇక్కడ చిత్తారమ్మ చూశారు కదా, ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లిని చూశారు. ఇప్పుడు ఇక్కడ పోషమ్మ తల్లి చూడండి, పోషమ్మ తల్లి. జై మాతా స్వామి. ఇక్కడ చూడండి స్వామి. మనము చిత్తారమ్మ జాతరకు వచ్చినాం, గాజుల రామారము. అయితే మనకు చిత్తారమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, నాగమ్మ తల్లి అందరి దర్శనం బ్రహ్మాండంగా అయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్దాం. నడవండి, చలో నడవండి.